నా చిన్నతనంలో మా స్కూల్లో స్టేజ్ మీద ఒక కొటేషన్ రాసిందండి. ఏంటంటే అండి అది డిసిప్లిన్, డ్యూటీ అండ్ డివోషన్. ఈ 3 సరిగ్గా ఉంటే అండి అసలు సంసార బంధంలో కానివ్వండి, చిన్నపిల్లలప్పటి నుంచి కానివ్వండి, అవి 3 చాలా అవసరం అండి. డిసిప్లిన్ అంటే అది చిన్ననాటి నుండి తల్లిదండ్రులు వారికి నేర్పుతారండి. అలా డిసిప్లిన్ అనేది వస్తుందండి పిల్లలకి. డ్యూటీ అంటే వాళ్ళు ఒక బాధ్యతను ఎరిగిన తర్వాత వారి జీవితాల్లో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చూసుకుంటారండి. ఈ 2 వచ్చినాయి అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా డివోషన్, దేవుని మీద ప్రేమ, దేవుని మీద అభిమానం, దేవుణ్ణి ప్రార్థించాలనే ఆశ వారిలో పెరిగిపోయి ముందు దేవుణ్ణి పెడతారండి. ముందు దేవుణ్ణి ఎవరైతే పెట్టుకుంటారో అండి వారి జీవితాలు చక్కగా సంతోషంగా ఉంటాయండి. దేవుణ్ణి ఎవరైతే వదిలేస్తారో అండి సంతోషం వాళ్ళ జీవితాల్లో ఉండదండి. ఎందుకంటే మనకి దేవుడే ముఖ్యమండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఎవ్వరూ కూడా జీవితంలో పాడైపోయినట్టు నేను ఎక్కడా చూడలేదండి. అందుకే చెప్తున్నానండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవునిలో ఉండి దేవుని యొక్క మాటలు అనుసరిస్తూ నడుచుకునే వారి జీవితాలు బాగుంటాయండి. పిల్లలు బాగుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో కూడా ఈ దేవుని గురించి చెప్తారండి వాళ్ళకి. ఇలా మీరు మసులుకోవాలి, ఇలా ఉండాలమ్మా. వారు సంతోషపడుతూ పిల్లల్ని కూడా సంతోషపెడతారండి. అప్పుడు వారి లైఫ్ సంతోషంగా, అసలు ఎక్కడ లేని సంతోషం వారింట్లోనే ఉంటుందండి. నాకు తెలుసండి, నేను చెప్తున్నాను కదండి, అంత సంతోషం ఉంటుందండి. డిసిప్లిన్, డ్యూటీ అండ్ డివోషన్, ఈ 3 మాత్రం లైఫ్లో చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎందుకంటే వారి జీవితాల్లో జరిగే ప్రతి పనిలో ఆ 3 అవసరం అండి. కాబట్టే వారు వాటిని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి వారు ముందుకు నడిస్తే వారి జీవితాలు చాలా బాగుంటాయండి.